హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ పిఐటి. ఓకే, ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓకే. సో మరి టీఎస్ఈఏపీ సెట్, సో తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ అయితే రాసేశారు. సో నిన్న ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేసింది. సో కదా, మరి చాలామంది స్టూడెంట్స్కి చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నాయి. సో మరి మనకి వచ్చిన రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్కి మరి మనకి ఫైనల్ ఆన్సర్లో ఫైనల్ రిజల్ట్లో మార్క్స్ ఏమన్నా యాడ్ అవుతాయా లేదా తగ్గుతాయా అనేసి చాలా అంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయన్న. సో దాని గురించి ఒక చిన్న వీడియో అనేది ఇప్పుడు చేయడం జరుగుతుంది పిల్లల యొక్క కోరిక మేరకు. సో చూడండి. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో మనకి అసలు ఎగ్జామ్స్ అనేవి ఏ డేట్న ఏ షిఫ్ట్న మనకి ఎగ్జామ్ ఎలా వచ్చింది అనే చిన్న అనాలిసిస్. సో చూడండి, మనకి ఎగ్జామ్స్ అనేవి మే 2, మే 3, మే 4న మనకి జరిగాయి కదా. సో చూడండి, మే సెకండ్ ఎగ్జామ్లో షిఫ్ట్ 1 వచ్చేసరికి మనకి ఈజీ టు మోడరేట్ లెవెల్లో వచ్చింది. ఓకేనా, ఈజీ టు మోడరేట్ లెవెల్. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 2 వచ్చేసరికి కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ మే 3 వచ్చేసరికి ఫస్ట్ షిఫ్ట్ అంటే మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంది. అండ్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసరికి టఫ్, ఓకేనా, టఫ్ లెవెల్లో ఉంది. అంటే మోడరేట్ టు టఫ్ లెవెల్లో ఉంది. అండ్ అలాగే మే 4న కూడా మనకి ఫస్ట్ షిఫ్ట్ టఫ్ ఉంది. అండ్ అలాగే సెకండ్ షిఫ్ట్ కూడా మనకి టఫ్ ఉంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరికైతే నిన్న రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్కి ఈ టఫ్ షిఫ్ట్, ఓకేనా, ఎవరైతే మే 3లో సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి, అలాగే మే 4న ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో కదా, సో టఫ్ వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా రెస్పాన్స్ షీట్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. అండ్ అండ్ దట్ టు నార్మలైజేషన్, ఓకేనా, నార్మలైజేషన్ రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి టఫ్గా ఇచ్చిన ఎగ్జామ్కి కొన్ని ఒక 5 to 6 మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టఫ్ వచ్చింది కదా. సో ఇక్కడ ఈ టఫ్ ఛాన్సెస్ మనకు వచ్చేసరికి 10 మార్క్స్, ఓకేనా, 8 to 10 మార్క్స్ అనేవి మనకి యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి నన్ను. ఓకేనా, యాడ్ అయ్యే ఛాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రెస్పాన్స్ షీట్లో 50 మార్క్స్ వచ్చాయనుకోండి. ఓకేనా, నిన్న మీరు చూసుకున్న రెస్పాన్స్ షీట్లో ఈ ఎవరైతే మే 3 సెకండ్ షిఫ్ట్, 4 అండ్ అలాగే మే 4న ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి ఒక 50 మార్క్స్ వచ్చాయనుకోండి రెస్పాన్స్ షీట్లో, వాళ్ళకి 55 to 60 మార్క్స్. ఓకేనా, 55 టు ఫైనల్ ఆన్సర్లో 55 to 60 మార్క్స్, ఓకే, మినిమం 60 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట. సో నార్మలైజేషన్ ప్రకారం దీన్ని అట్లా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ దట్టు ఎవరైతే ఈజీ మోడరేట్, ఓకేనా, ఎవరైతే రిమైనింగ్ వాట్ ఎవరైతే రాశారో వాళ్ళకి మ్యాక్సిమం ఒక 4 to 6 మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, 4 to 6 మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ యాడ్ అవ్వకపోవచ్చు. అండ్ దట్టు 1 or 2 మార్క్స్ మనకి డిక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి నాన్న. 1 or 2 మార్క్స్ మనకి డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఈజీ టు మోడరేట్, ఈజీ లెవెల్ వచ్చేసరికి మనకి ఈ 1 or 2 మార్క్స్ అనేవి యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. బట్ ఇవి మాత్రం టఫ్, ఎవరైతే టఫ్ రాశారో వాళ్ళకి మినిమం 5 మార్క్స్, రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్కి మినిమం 5 మార్క్స్ అనేవి డెఫినెట్గా యాడ్ అవుతాయి. ఓకేనా, సో అండ్ దట్ ఇంకోటి ఏంటంటే సో చూడండి ఎవరైతే అండ్ సో చూడండి మనకి ఆల్రెడీ తెలంగాణలో మనకి బిలో 10,000 వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫ్రీ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది కదా. సో దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే జస్ట్ ఒక ఎస్టిమేషన్ అంతేనన్న. ఇది పర్టికులర్గా కన్ఫర్మేషన్ అయితే కాదు, జస్ట్ ఒక ఎస్టిమేషన్ మాత్రమే ఫ్రీ సీట్. సో చూడండి దేనికైతే మనకు క్వాలిఫై. ఓకేనా, సో చూడండి కేటగిరీ వైజ్గా చూసుకుంటే, ఓకేనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే మనకు మార్క్స్తో పని లేదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఓకేనా, జస్ట్ క్వాలిఫై అయితే చాలు, మనకి బిలో 10,000 ర్యాంక్ సంబంధించి ర్యాంక్ అయితే ఇచ్చేస్తాడు. అండ్ నెక్స్ట్ బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి మినిమం 77 మార్క్స్ అనేవి ఉండాలి, 77+. ఓకేనా, 77+ మార్క్స్ ఉంటేనే మనకి బిలో 10,000 ర్యాంక్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఓసీఆర్ ఈడబ్ల్యూఎస్, ఓకేనా, ఓసీఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ జనరల్, తెలిసిందే కదా, జనరల్. సో వాళ్ళకు కూడా 77+ మార్క్స్ ఉంటేనే మినిమం మనకి 10,000 బిలో ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ బైపీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే లైక్ అగ్రికల్చర్, ఫార్మసీ వాళ్ళు చూసుకున్నట్లయితే లైక్ 85+, ఓకేనా, 85+ మార్క్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఇదేంటంటే మనకి ఫ్రీ సీటు. ఓకే, అండ్ దట్టు ఇవి కాకుండా సార్ మరి నాకు యూనివర్సిటీలో సీట్ కావాలి లేదా ఒక మంచి ప్రైవేట్ కాలేజ్లో సీట్ కావాలి, సో దానికి ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి అంటారా? సో చూడండి, జస్ట్ ఇక్కడ మనకి ఒక లైక్ మనం ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ చూసుకున్నాం అనుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ, ఓకే, ప్రైవేట్ యూనివర్సిటీ మనం చూసుకున్నట్లయితే సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 70 to 75+ మార్క్స్. సో దీంట్లో ఏంటంటే మనకి
బీటెక్‌లో మనం చూసుకున్నట్టు బెస్ట్ కాలేజ్. ఓకే. బెస్ట్ కాలేజ్ అండ్ బెస్ట్ బ్రాంచ్ మనం చూసుకో అంటే లైక్ ఇప్పుడు మనం సీఎస్‌సి ఆర్ ఈసీఈ ఉంటది కదా! ఓకే. సీఎస్‌సి ఆర్ సీఎస్‌సిలో కూడా ఇంకా మనకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. లైక్ ఏఎంఎల్ ఆర్ డీఎస్ సంథింగ్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. సో, వాటిలో మనకి కన్ఫర్మ్‌గా సీట్ రావాలి అనుకుంటే సో, చూడండి ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 70-75 ప్లస్ వస్తే సరిపోతుంది. బైపీసీ చూసుకున్నట్లయితే మాత్రం 75-80 ఓకే. సో, అగ్రికల్చర్ అండ్ ఫార్మా దీనికి సంబంధించి అయితే 75-80 ప్లస్ మార్క్స్ ఉంటే మనకి మినిమమ్ ఓకే. ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే బీసీ వాళ్ళు చూసుకుంటే మాత్రం డెఫినెట్‌గా మనం 78-85 ప్లస్ మార్క్స్ అనేది ఖచ్చితంగా వచ్చుండాలి. అంటే మినిమమ్ 78 మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాలి నాన్న. కన్ఫర్మ్‌గా రావాలి. ఓకేనా? అండ్ ఓసీ వాళ్ళు చూసుకున్నట్లయితే 85-90 ప్లస్ మార్క్స్. అండ్ ఇది మొత్తం తెలిసిందేగా మీకు బైపీసీ. ఓకే. 90-96 ప్లస్. ఓకే. సో, ఉస్మానియా యూనివర్సిటీ. సో, ఇదంతా కాదు మరి ప్రైవేట్ కాలేజెస్‌లో సార్ మేము ఫీజు బేర్ చేయగలం, మేము ఫీజు కట్టుకోగలం. జస్ట్ మాకు ప్రైవేట్ కాలేజ్‌లో సీట్ కావాలి అంటారా? సో, దానికోసం అయితే మాత్రం సో, ఇక్కడ చూడండి బెస్ట్ ప్రైవేట్ కాలేజెస్‌ని లిస్ట్ అని తర్వాత నేను మీకు వేరే వీడియోలో నేను ఒక వీడియో చేస్తాను. ఓకే. ఏ ఏ కాలేజ్ మనకి బెస్ట్ ప్రైవేట్ కాలేజ్ సీట్స్ ఏమేమి ఉంటాయి. సో, దాని నుంచి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటది. సో, దాని నుంచి అది కూడా నేను ఒక వీడియోలో చెప్తాను. అండ్ దట్ ఇప్పుడు మనకేంటంటే ఇవి ప్రైవేట్ కాలేజెస్‌లో మీకు సీట్ కోసం మీకు కావాలని జస్ట్ క్వాలిఫికేషన్ అయితే సరిపోద్ది. సో, దాంతో పాటు మీకింకా బెస్ట్ బ్రాంచ్‌లో కూడా మీకు కావాలి అనుకుంటే, సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళుంటారో మినిమమ్ 50 ప్లస్ మనకి మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ బీసీ వాళ్ళకి 60 ప్లస్ రావాలి. ఓసీ వాళ్ళకి 70 ప్లస్ ఉండాలి. ఓకేనా? అంటే మనకి బెస్ట్ బ్రాంచ్ రావడానికి. అంటే లైక్ చెప్పాను కదా ఆల్రెడీ సీఎస్‌సి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దాంట్లో మొత్తం యూత్ మొత్తం సీఎస్‌సికెళ్తుంది కదా! సీఎస్‌సి ఆర్ ఈసీ. సీఎస్‌సి ఆర్ ఈసీ. సో, ఈ బ్రాంచెస్ మనకి రావాలంటే మాత్రం 50, 60 ఆర్ 70 ప్లస్ వస్తే మనకి బావుంటది. సో, బైపీసీ వాళ్ళకైతే ఇలా ఉంటది. 55 ప్లస్, 68 ప్లస్, 77 ప్లస్. అండ్ దట్ ఇంకోటి చూడండి మినిమమ్ మన క్వాలిఫికేషన్ 40 మార్క్స్ అనేవి మినిమమ్ క్వాలిఫికేషన్‌కి మనకి పెట్టడం అనేది జరుగుతుంది. మినిమమ్ 40 మార్క్స్ అనేది క్వాలిఫికేషన్ మార్క్స్. ఓకేనా? సో, ఈ విధంగా అయితే మనకి ఉంటుంది నాన్న. మనకి ఇప్పుడు టీఎస్ ఎంసెట్ వచ్చేసరికి సో, రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో, డోంట్ వరీ. సో, మా అందరికీ సో, మంచి ర్యాంకే వస్తుందని చెప్పి ఆశిద్దాం. సో, ర్యాంక్స్ ఒకసారి ర్యాంక్ రిలీజ్ అయిన తర్వాత ఎవరికెంత ర్యాంక్ వచ్చిందో మార్క్స్ రిలీజ్ అయిన తర్వాత సో, ఏ కాలేజెస్‌కి ఎంత కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి సో, ఇక్కడ చెప్తాము. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.